హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఈ సిరీస్లో వచ్చేసి ఇదే లాస్ట్ వీడియో ఈ వీక్కి. అండ్ ఫస్ట్ ఇప్పటివరకు మనం యూస్ చేసిన వీడియోస్లో కానీ ఇప్పటివరకు మనం యూస్ చేసిన బ్రష్పెన్స్ కానీ మనం ఎలా యూస్ చేసాం, ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొచ్చి ఆ ట్రాన్స్పరెంట్ షీట్ మీద మనం బ్రష్పెన్స్తో పెయింట్ చేసి దాని తర్వాత ఈ వాటర్ స్ప్రే చేసి డిప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ఈ బ్రష్పెన్స్ యూస్ చేస్తున్నాం అనమాట. ఈ బ్రష్పెన్స్ యాక్చువల్లీ ఇది మనకి డైరెక్ట్ పేపర్ మీద యూస్ చేస్తే మనకి స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, స్కెచ్ పెన్స్లో ఉంటాయి. కాకపోతే స్కెచ్ పెన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాని టిప్ చాలా చిన్నగా ఉంటుంది. దీని టిప్ ఎట్లా కావాలంటే అట్లా బెండ్ అవుతున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం క్రేయాన్స్ కానీ పెన్సిల్ ఆర్ట్ కానీ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఎలా షేడింగ్ చేస్తామో, ఇక్కడ వైట్స్ కనిపించకుండా నీట్గా అలానే షేడ్ చేస్తాము. సో షేడింగ్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ ప్రాసెస్. ఇక్కడ కలర్స్ వచ్చేటప్పటికి నేను ఫస్ట్ డార్క్ కలర్ తీసుకున్నాను, తర్వాత లైట్ కలర్ తీసుకుంటున్నా. ఫస్ట్ డార్క్ బ్లూ తీసుకున్నా, తర్వాత లైట్ బ్లూ. నెక్స్ట్ ఎంతవరకు కావాలో అలా సేమ్ మీరు పెన్సిల్ ఆర్ట్ చేస్తున్నట్టు సేమ్ ప్రాసెస్లో చేస్తాము. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ బ్రష్పెన్స్ మనం ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు. మనం కాలిగ్రఫీకి యూస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇందాక ట్రాన్స్పరెంట్ షీట్స్కి చూపించాను చూడండి, అలా యూస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బుక్ మార్క్స్ ఉంటాయి కదా, బుక్ మార్క్స్కి చేయడానికి యూస్ చేయొచ్చు. చాలా రకాలుగా యూస్ చేయొచ్చు. దాంతో పింక్ కలర్ యూస్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను ఏం ట్రై చేస్తున్నా అంటే డార్క్ కలర్ నుంచి లైట్ కలర్కి తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. బ్లూ కలర్ తర్వాత డైరెక్ట్ పింక్ కలర్ కాంబినేషన్ సెట్ కాదు కాబట్టి బ్లూ కలర్ తర్వాత లైట్ బ్లూ కలర్ వేసుకున్నా. అండ్ ఈ పింక్ కలర్ వచ్చేసి ఇంకా డార్క్ పింక్ కలర్ నేను కొంచెం శాండింగ్గా పెయింట్ చేసి వేస్తున్నాను కాబట్టి కొంచెం లైట్ షేడ్ వస్తుంది. అండ్ తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాం. ఏదైనా మీకు డార్క్గా కావాలంటే దాన్ని స్ట్రైట్గా పెట్టి చేస్తారు, లైట్గా కావాలంటే కొంచెం క్రాస్గా పెట్టి చేస్తారు. అదే స్మాల్ టెక్నిక్ ఇందులో. లాస్ట్ కలర్ వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ ఎల్లో కలర్ ఉంటుంది, ఎందుకంటే పైన ఆరెంజ్ కలర్ ఉంటుంది, కింద ఎల్లో కలర్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ ఉంటుంది మ్యాక్సిమం సెట్ కాదు కాబట్టి ఆరెంజ్కి ఎల్లోతోనే సెట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎల్లో కలర్ ఉంటుంది. అండ్ ఇలా 5 డిఫరెంట్ కలర్స్ని 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని 5 పార్ట్స్ని 5 కలర్స్ యూస్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇలా యూస్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా నాకైతే ఇది ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడ వైట్స్ కనిపిస్తే కూడా ప్రాబ్లం లేదు. తర్వాత బ్లాక్ పెన్ తీసుకుని సేమ్ ఇలా లైన్స్ డ్రా చేసుకుంటున్నాం. దాంట్లో ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకుని ప్రతిదానికి ఒక చిన్న సర్కిల్ డ్రా చేసుకుంటాము. చిన్న డాట్లా పెట్టుకుంటే చాలా యాక్చువల్ చిన్న సర్కిల్ డ్రా చేసుకుని ప్రతిదానికి. దాని తర్వాత ప్రాసెస్ వచ్చేటప్పటికి సర్కిల్ చుట్టూ మనం చిన్నప్పుడు సన్ డ్రా చేసుకుని సన్ చుట్టూ ఒక చిన్న లైన్, ఒక పెద్ద లైన్, ఒక చిన్న లైన్, ఒక పెద్ద లైన్ డ్రా చేసుకున్నాం కదా. సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఇక్కడ అన్ని పెద్ద లైన్స్, చిన్న లైన్స్ ఏముండవు. అది చిన్న లైన్స్ కావాలంటే కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే అన్ని ఇక్కడ ఈక్వల్ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. ఒక చిన్న లైన్, ఒక పెద్ద లైన్. అండ్ మొత్తం అన్ని బ్లాక్స్కి కూడా లైన్స్ డ్రా చేసుకుంటాము. నేను మధ్యలో కొంచెం మెలికల్లో ఒక లైన్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. అది ఎందుకంటే కాలేజ్ నుంచి కాకినాడ వచ్చే దారిలో సామలకోట బుక్స్ తిరుగుతున్నప్పుడు ఒక చెట్టు ఉంటుంది, అది డింగ్ డింగ్ అని మెలికలు తిరుగుతూ ఉంటుంది. అది ఫేవరెట్ చెట్టు అనమాట. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ అలానే డ్రా చేసుకుంటున్నా. సేమ్ ఇలానే ఉంటుంది చెట్టు, కాకపోతే కొంచెం ఇలా ఉంటుంది. అలాంటి చెట్లు కూడా ఒక 2-3 డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఈ వీక్కి ఈ బ్రష్పెన్స్ 5 వీడియోస్ తీసాను, 5 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ 5 వీడియోస్ మీరు చూస్తారనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మీకు చెప్పాను కదా, డైలీ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దాని మీద. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతాయంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ అదర్ వీడియో. బాయ్.